తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. అప్పులు, అవినీతిపై సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. మంత్రులు, మాజీ మంత్రుల మధ్య డైలాగ్ వార్లో పైచేయి ఎవరిది? బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ రాశారు. తెలంగాణ అప్పులపై పూర్తి వివరాలతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు జూపల్లి బహిరంగ లేఖ పంపారు. తన లేఖకు సమాధానం చెప్పాలని, లెక్కలు తప్పు అని కేసీఆర్ తో చెప్పిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు జూపల్లి. నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. ఊగదంపుడు ఉపన్యాసాలు మానేసి మీరు సమాధానం చెప్పండి స్పష్టంగా చెప్తా ఉన్నాను. కేటీఆర్ రామారావు గారు, కేసీఆర్ గారు, దీనికి మీరు సమాధానం పంపండి. మంత్రి జూపల్లికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులను అందులో ప్రస్తావించారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు పదే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ లా జూపల్లి తీరు ఉందంటూ హరీష్ రావు ఆరోపించారు. సెల్ఫ్ గోల్ వేసుకుని ఏం చెయ్యాలో అర్థం కాక నష్ట నియంత్రణ చర్యలకు దిగారంటూ విమర్శించారు. పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మార్చుతున్నాడు. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తాను తప్పించి అంటే ధైర్యం జాలలే. అయితే హరీష్ రావు రాసిన లేఖలో ఏమీ లేదన్నారు మంత్రి జూపల్లి. చెప్పిన మాట ప్రకారమే సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతల కోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రెస్ క్లబ్ కు రాలేదు. చర్చకు రమ్మంటే ఎందుకు పారిపోతున్నారని జూపల్లి ప్రశ్నించారు. చర్చకు రమ్మంటే కేటీఆర్, హరీష్ కు మొహం చెల్లటం లేదన్నారు. ఈ పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం సమాజం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదే. ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసెర ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు, ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. మీరు సిగ్గుదప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు? బాబామర్ల ఇద్దరికి మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాలు దాంటేనట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. మరోవైపు బీఆర్ఎస్ నేతల దగ్గర అబద్దాలు తప్ప మరేం లేవన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పులను తక్కువ చేసి చూపేందుకు కేటీఆర్, హరీష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అప్పులపై తమ సవాల్ కేసీఆర్ కేనంటూ తేల్చి చెప్పారు. మేము ముఖ్యమంత్రికి, మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానాలు చెప్పండి అంటున్నారు. మా నాయకుడు కేసీఆర్, వారే వస్తారు, వారే పాలిస్తారు. చేసింది అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నా మళ్ళీ మీరే చెప్తుంటారు. మధ్యలో మీ సంగతి ఏంది? అసలు ఈ చేతుల్లో ఏముందని? అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప ఈ చేతుల్లో ఏముంది? 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? టెండర్ల విషయంలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు మానుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. ఏది పడితే అది మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. అసలు కొన్న వస్తువులు ఎంత? మేమైనా నామినేషన్ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినవా? ఓపెన్ గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తేవాలని ప్రాసెస్ చేస్తే నీకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు నీతో కూడా లాభపడ్డ చెంచాగా ఏం చెప్తే మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? మేము ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టెండర్ పెట్టడం తప్ప గ్లోబల్ టెండర్ పెడితే మఫత్లాలు కూడా వస్తే నేను చెప్తున్నా. వాళ్ళకి మాకే సుట్రిక ఉందా తోటి? నాకేమైనా పరిచయం కూడా ఉందా కనీసం మా ఇవరి కన్నా? ఎక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు కరప్షన్ సంబంధించి? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం, రండి శాసనసభలో మీకు ఇలా కాకపోతే రేపు పెట్టినాడు, చర్చ చేయండి. 10 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు ఏమిచ్చిండ్రు, మేము వచ్చినాక ఏమిచ్చినాం. అప్పుల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించారు.
వాస్తవాలు చెబితే రాద్ధాంతం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు మీరు అప్పు చేశారు, మేము లెక్కలు చెప్పాము, దాన్ని నొప్పి ఏంటి అంట. ఒప్పుకోండి, మీరు వాస్తవాలు ఒప్పుకోండి. కానీ మీరు చేసిన అప్పు అక్షరాల 7-7.5 లక్షల కోట్ల పైబాటే. ఆ అప్పు చేశారని చెప్తే, లెక్కలు చెప్తే బాధేస్తా ఉంది. ప్రజలు మీ రాష్ట్రాన్ని అప్పుల మహిళ ముంచారని, ఇంకా ఉంటే ఈ రాష్ట్రాన్ని మొత్తమే కుదవబెడతారనే బాధతోనే మిమ్మల్ని గద్దెదించినారు. ఇవాళ సోషల్ మీడియాను ఆధారం చేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తూ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రజలు. మీరు చేసిన అప్పు తెలుసు, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక పాలన తెలుసు. మీ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసిన తీరు తెలుసు, భూముల లూటీ తెలుసు, అరాచకం తెలుసు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందన్నారు. బీజేపీ బలపడుతోందనే భయంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏందో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మీ బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు. మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.